ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం అండి. ఎటు తోచని పరిస్థితిలో గతి లేదని తలచాను, నా స్థితి గమనించాడు, తన శక్తితో నింపాడు. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. మరి లోక 12:28 చూసుకుందాం. ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన వెడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నమేనీయడని తెలుసుకునుడి. మెలకుగా ఉన్న ఇంటి యజమానుడు ఇంట్లో దొంగతనం చేయనీయుడు. అందుకని ఇక్కడ దేవుడు చెబుతున్న ఉపమానం ఇది. యేసయ్య శిష్యులకు చెప్తున్నాడు. అక్కడ ఉపమానం రీతిగా చెప్తుంటే మళ్ళీ కింద వచ్చినండి, మీరు అనుభవని గడియల మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. దొంగ ఎలా వస్తాడు? చెప్పిరాడు కదా, అలా నేను వస్తాను, నా రాకడకు మీరు సిద్ధపాటు కలిగి ఉండుడి అని అన్నాడు. ఈ మాట చెప్పేళ్ళకి పేతురు అంతలోకనే అందుకున్నాడు మాట. ప్రభువా, ఇప్పుడు మరి పేతురు మాట్లాడుతున్నాడు దేవుడితో. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతో చెప్పుచున్నావా లేక అందరితో చెప్తున్నావా అని పేతురు అడుగుతున్నాడు దేవుణ్ణి. మనందరితో దేవుడి మాట చెప్తున్నాడు. నేను దొంగ వల్లే వస్తాను, అనుకోని గడియలో వస్తాను, కానీ ఎవరు మెలకుగా ఉంటారో వారే ఎత్తబడే గుంపులో ఉంటారని దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఈ దినం వాగ్దానం అండి. మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం మెలకువగలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు రాకుండా సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన అండి. ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. ఇటు వాగ్దానాలను బట్టి నీకు స్తుతులు. మెలకువగలిగి నాయన నీ రాకటలు ఎత్తబడే గుంపులో మేమందరం కూడా ఈ మాటలు వినే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉండులాగన సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామంలోనే అడిగి వేడుకుంటున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.